రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అధికారులు 2-3 రోజులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత వర్షం పడింది. సిటీలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంచగుట్ట, మియాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, గగిల్లాపూర్, ఎస్ఆర్ నగర్, షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారీగా ఎండ కొట్టింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోయింది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గాలి బీభత్సానికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. నిర్మల్ జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. భారీ ఈదురుగాలులు, వర్షంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం జరిగింది. సిటీ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కామారెడ్డి, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో రానున్న 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పొడిబారినటువంటి వాతావరణంతో పాటు గాలిలో తేమ శాతం తగ్గి కొంచెం అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు వేడి వాతావరణం అనేది కూడా ఉంటుంది. దీనికి తోడు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే తేమ శాతం ఈవినింగ్ అయ్యేసరికి మనకి కొంచెం చల్లబడి, ఈ చల్లబడినటువంటి వాతావరణంతో పాటు వేడిమి వాతావరణం ఒక్కసారిగా ఉండడం వల్ల ఈ కొమ్లో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడానికి, అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వేడిమి వాతావరణం వల్ల ఏదైతే తేమ పైకి వెళ్ళబడిందో, గాల్లోకి సమకూర్చబడిందో, ఆ తేమ వల్ల కూడా ఈ కుములో నింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం వల్ల సాయంత్రం అయ్యేసరికి మనకి ఈ యొక్క వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అనేవి కూడా ఈ యొక్క వాతావరణం అనేది మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. జిల్లాలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. క్యూములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ తో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక్కడ మేఘకృతమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఈ యొక్క రాడార్ పిక్చర్లో మనకు కనిపిస్తుంది, ఈ యొక్క జిల్లాలన్నింటిలో కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. అకాల వర్షాలతో తలపట్టుకుంటున్నారు రైతులు. తీరా వరి కోతల సమయంలో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.